గారు ఈ కౌన్సిలర్ కాదు అంటారు, మళ్ళీ చూసుకో. సిట్టింగ్ కౌన్సిలర్ అండి, వైసీపీ సిట్టింగ్ కౌన్సిలర్. కౌన్సిలరే సార్. బ్లాక్ లో దిగండి. వాస్ గారు పక్కన ఉండండి. అలా ఉండండి. సత్యత్ గారు ఇంకో కొద్దిగా వెళ్ళారండి. సత్యత్ గారు ఇది మాత్రం అభిమానం చూపెడతారు, ఎక్కువ అయిన ఐటమ్ అతను మనకి మీ ఐటమ్స్ ఉంది. చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా ఎలా తగ్గింది చెప్పండి మేడం. చంద్రరాజప్ప గారు శాసనసభ్యులు, నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదములు. నేను ముందు కూడా తెలుగుదేశం కౌన్సిలర్ గా రాజప్ప గారి హయాంలో కౌన్సిలర్ గా చేశాను. ఈవేళ కొత్త ఏం కాదు. అంటే ఏదో వెళ్లే అందులోకి నాకు వెళ్ళినా సరే నాలో ఉన్న అభిమానం చొప్పున ఎక్కడికి వెళ్ళడానికి మనసు అంగీకరించేది కాదు. నా ఇంటికి నేను వస్తాను, నా పుట్టింటికి నేను, నన్ను అనడానికి వాళ్ళకి ఏం హక్కు లేదు. రాజప్ప గారి హయాంలో మళ్ళీ కౌన్సిలర్ గా నేను ఆయన అభివృద్ధి ప్రదాత వార్డులే డెవలప్ చేస్తారో ఆయనతో నడవాలని నేను మనస్ఫూర్తిగా అంగీకరించి ఆయన సమక్షంలో జాయిన్ అయ్యాను. నమస్కారములు. అలాగే ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదములు. నేను ముందు కూడా తెలుగుదేశం కౌన్సిలర్ గా రాజప్ప గారి హయాంలో కౌన్సిలర్ గా చేశాను. ఇవాళ కొత్త ఏం కాదు. అంటే ఏదో వెళ్లే అందులోకి నాకు వెళ్ళినా సరే నాలో ఉన్న అభిమానం చొప్పున ఎక్కడికి వెళ్ళడానికి మనసు అంగీకరించేది కాదు. నా ఇంటికి నేను వస్తాను, నా పుట్టింటికి నేను, నన్ను అనడానికి వాళ్ళకి ఏం హక్కు లేదు. రాజప్ప గారి హయాంలో మళ్ళీ కౌన్సిలర్ గా నేను ఆయన అభివృద్ధి ప్రదాత వార్డులే డెవలప్ చేస్తారో ఆయనతో నడవాలని నేను మనస్ఫూర్తిగా అంగీకరించి ఆయన సమక్షంలో జాయిన్ అయ్యాను.